ఈరోజు మన అందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మన సమావేశమే ఒక మంచి కార్యక్రమం కోసం. గట్టిగా చెప్పాలి. నేను డ్రగ్స్ అంటే ఏం చెప్తారు? గంజాయి అంటే డ్రగ్స్, 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 గంజాయి, గంజాయి. యువత గొంతేమైంది? శభాష్. ఈరోజు మనం చూస్తే ప్రపంచం మొత్తం అగైనెస్ట్ డ్రగ్స్ మీద, అదే మరిగా ఇల్లిసిట్ ట్రాఫిక్ మీద ఒక ఉద్యమాన్ని ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నాం. 1987లో ఐక్యరాజ్య సమితి జూన్ 26ని డ్రగ్ వ్యతిరేక దినంగా నిర్వహించుకోవాలని నిర్ణయించారు. దాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే ఇక్కడుండే యువతకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల ముందు నేను చాలా విషయాలు మాట్లాడాను. నేను ఒక మాట కూడా చెప్పాను. నేను వస్తానే ఎవరైనా రౌడీలు గాని తోక తిప్పితే తోక కట్ చేస్తానని ఆ రోజు చెప్పాను. నేను లా అండ్ ఆర్డర్లో చాలా సమస్యలు చూశాను. ఆ రోజు మీరందరూ చూస్తే తీవ్రవాద సమస్య. దీనివల్ల ప్రజలకు సేఫ్టీ ఉండదు, ప్రజల జీవితాలన్నీ కూడా అతలాకుతలమవుతాయనే ఉద్దేశంతో నేను ఒక పిలిపిచ్చాను, నేను పోరాడాను. ఇంకొక పక్క రాయలసీమలో ముఠా కక్షలు కుటుంబాల్ని పూర్తిగా హతమార్చే పరిస్థితి. ఆ రోజు సినిమాలు కూడా తీసేవాళ్ళు. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, ఇక రాబోయే రోజుల్లో ముఠా కక్షలు ఉండడానికి వీలు లేదు అని చెప్పి రాయలసీమలో ముఠాలను అణిచివేసిన వ్యక్తిని, అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన మత విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ మనుగడ సాధించాలని, సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటే ఒకే మాట చెప్పాను, మత సామరస్యాన్ని కాపాడతాం, మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులకు ఇక్కడ చోటు చెప్పడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో మత సామరస్యం ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఒకప్పుడు రౌడీలు ఉండేవాళ్ళు, గల్లీకి ఒక రౌడీ ఉండేవాడు, వీధికి ఒక రౌడీ ఉండేవాడు. నేను ఒకే మాట చెప్పా, రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు. ఆ విధంగా చాలా గట్టిగా ఉంటే రౌడీజం కూడా కంట్రోల్ చేశాం. ఈరోజు మీరు చూస్తే అతి పెద్ద సమస్య, ఎన్నికల్లో కూడా నేను చెప్పాను, కడవన్నీ సమస్యలు నేను పరిష్కారం చేస్తాను, కానీ గంజాయికి బానిసైపోయి డ్రగ్కు బానిసైపోతే చాలా ప్రమాదం వస్తుంది. ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత తెలుసో తెలియకో ప్రలోభ పెట్టి కొంతమందిని ఈ విధంగా చెడగొట్టిన తర్వాత వారిని బాగు చేయడం చాలా కష్టమని ఒక మాట చెప్పాను. తల్లిదండ్రులు కూడా చెప్పాను. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రం మొత్తం 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేశాం. ప్రతిపక్షంగా మేము ఉద్యమాలు చేసింది, డ్రగ్స్ వస్తున్నాయి, రాష్ట్రం కేంద్రంగా మారిపోయింది, ఏజెన్సీ ఏరియా చూస్తే గంజాయి పంట పండిస్తున్నారు. ఇది మామూలు పంటగా తయారు చేసుకుని
రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేస్తున్నారు. విశాఖపట్నం కేంద్రంగా చేసుకొని ఒక మంచి ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నారు. ఆంధ్ర బ్రాండ్ పోతా ఉందని చాలాసార్లు చెప్పాను. నేను ఆ విధంగా పోరాడితే కడాన ఒక్క సమీక్ష పెట్టలేదు ఆనాటి ముఖ్యమంత్రి. కనీసం ఒక్కసారి ఖండించలేదు. 5 ఏళ్లయింది. యాంటీ డ్రగ్ మూమెంటం మీరందరూ చూస్తే ఇంటర్నేషనల్ డే ఇదే మరికి జరిపేవారు. ఒక్క రోజైనా కార్యక్రమం చేపట్టాడని నేను అడుగుతున్నా. మేము పోరాడితే మా ఆఫీసు మీదకి దాడి పంపించాడు. దాడి చేశారు. తిరిగి కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని జైల్లో పెట్టాలని ప్రయత్నం చేశారు. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఒక సమస్య వారసత్వంగా వచ్చింది. నాకు అనేక సమస్యలు వచ్చాయి, కానీ ఇది పెద్ద సమస్య. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులైనాయి. నేను సూపర్ 6 ఇస్తా అన్నాను. ఒకే మాట చెప్తున్నా, ఎన్ని కష్టాలున్నా మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మాదని ఆ రోజే చెప్పాం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చాలా స్పష్టంగా చెప్పాం. దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఈరోజు నేను వచ్చింది ఇక్కడికి డ్రగ్స్ కానీ గంజాయి కానీ పండించే వ్యక్తులు కానీ అమ్మే వ్యక్తులు కానీ ఈ డ్రగ్స్కు అలవాటు పడిపోయి దీన్ని సేవించే వ్యక్తులు కానీ వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నేను మీ అందరి పైన గంజాయి పైన డ్రగ్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నా. ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా పోవడం తప్ప ఎవరిని వదిలిపెట్టను. ఈ విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్లలో మీరు చూశారు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు. స్థానిక శాసనసభ్యుడు, ఏ నాయకుడైనా రాజకీయాల్లో ఉండే వ్యక్తులు ఆదర్శంగా ఉండాలి. చెడును ఎక్కడ కూడా ప్రోత్సహించకూడదు. చెడు వ్యక్తులతో కలవకూడదు. అలాంటిది ఒక గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్ పోలీసుల మీద దాడి చేస్తే పోలీసులు అతన్ని ఎక్కడికక్కడ పోలీసుల డ్యూటీ కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేస్తున్నాడని నెపంతో కొన్ని వందల మోటార్ బైకులు ఎసగిపోయి గొడవ చేసి గంజాయి బ్యాచ్కి సహకరిస్తే ఏమనాలని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. వదిలిపెట్టమంటారా అని అడుగుతున్నా. ఏంటి పిల్లలు వదిలిపెట్టమంటారని అడుగుతున్నా.